మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే ఇక్కడ చూడండి మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు ఒకవేళ నార్మల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకోకూడదు. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచులు లేదా 1.5 ఇంచులు వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్గా ఉండే పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకోకూడదండి, ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేయండి. ఇప్పుడు ఇదే విధంగా ఈ పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదు, ఖచ్చితంగా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, పైపింగ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా స్టిఫ్గా సన్నగా నీట్గా వస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జినే వదులుతాం కాబట్టి ఇక్కడ మనం రెడీ చేసుకునే పైపింగ్ కూడా 1/2 ఇంచి వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జిన్ వదిలేసి ఇక్కడ పైపింగ్ని రెడీ చేసుకునేటప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టారనుకోండి, అంటే 1/2 ఇంచి కంటే ఎక్కువ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే ఖచ్చితంగా మనకి షోల్డర్స్ జారే అవకాశం అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకొని 1/2 ఇంచి వెడల్పుతో రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం 1/2 ఇంచి మార్జిన్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ మీద పడకుండా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని చూడండి, మనకి పైపింగ్ కనిపిస్తుంది కదా, ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపున ఉండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ కాజా పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అంటే పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మాత్రం మీకు నెక్ అనేది సాగిపోయి నెక్ రౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే ఖచ్చితంగా మనకి షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మాత్రం పైపింగ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్ కొంచెం పైకి లేచినట్లుగా వస్తూ ఉంటుందన్నమాట. మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే, నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం బ్లౌజ్ పీస్ని ఎక్కడా కూడా లాగకుండా ఇలా నిదానంగా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండో షోల్డర్ దగ్గర కూడా ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి హెమ్మింగ్ పట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి స్టిచ్ అనేది ఎక్కడా కూడా పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు మీరు బిగినర్స్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి లైనింగ్ అనేది కట్ అయిపోతూ ఉంటుందండి. పొరపాటున మీకు లైనింగ్ కట్ అయింది అంటే మాత్రం బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఇలా నిదానంగా కట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వారికైతే ప్రాబ్లం లేదండి. బిగినర్స్ కోసం చెప్తున్నానండి. మీరు బిగినర్స్ అయితే మాత్రం కొంచెం నిదానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే ఐరన్ చేస్తున్నానండి. ఇలా ఐరన్ చేసాము అంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే ఇక్కడ చూడండి మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.